స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో మన భీమవరం పట్టణం అగ్రస్థానంలో నిలవాలంటే ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. భీమవరం బీవీరాజు పార్క్ లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మే 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు భీమవరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. రాష్ట్ర కృష్ణపల్లి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా బేగం, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గిరిధర్ కుమార్, మౌళ్ళమ్మ దేవస్థానం ఈవో మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం, చెత్తను వేరు చేయడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి మాట్లాడుతూ నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగస్వాములైన 20 మంది పారిశుద్ధ్య కార్మికులు, 9 మంది మున్సిపల్ మేస్త్రీలకు నూతన వస్త్రాలను అందజేస్తామని, వాకర్స్ ప్రభుత్వ అధికారులకు ప్రశంసా పత్రాలను అందించి సత్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆకన లక్ష్మి, ఆల్ వాకర్స్ అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి, నల్లం రఘుబాబు, మాదాసు కనకదుర్గ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, ఎంహెచ్ఓ సోమశేఖర్, మౌళ్ళమ్మ దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ సరిత, లింగం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలా కార్యక్రమం మన భీమవరం మున్సిపాలిటీ గారు, ముఖ్యంగా మన కమిషనర్ గారు, వాళ్ళ బృందం అంతా కూడా పేరుపోయిన వారు సూచన మేరకు ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఎక్కడన్నా వెనకడికి వేస్తారు. కానీ బాధ్యతగా వారు చెప్పిన మాట ప్రకారం మొత్తం అందరూ కూడా ఎవరో ఈ కమిషనర్ చెప్పడమే పాపం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా భీమవరం మున్సిపాలిటీలో అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. నిత్యం మున్సిపాలిటీ వారు మన వీధుల్లో కానీ మన రోడ్డు మీద లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఒక్క రోజు రాకపోతేనే మన 2 రోజులుగా రోడ్డు ఉండాలంటే చాలా కష్టం. అంతగా బాధ్యతగా తీసుకొని ప్రతిరోజు కూడా మన కమిషనర్ కానీ వాళ్ళ బృందం మొత్తం ఉదయం 5 గంటలకల్లా కూడా ఏదో చోట మనకి పరీక్ష అవుతూ ఉంటారు. గవర్నమెంట్ వారు పెట్టిన ప్రోగ్రాం ఈ రోజుకి సుమారు 4 రోజులు ప్రతి చోట కూడా రంగసాగర్ ఆధ్వర్యంలో ఏదో ఒక రోజులో ఏదో ఒక చోట పెద్దలు వాకర్స్ ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమం జరగడం జరిగింది. మన ముఖ్యంగా మన పెద్దలకి నేను తెలియజేసేది ఏంటంటే, మనం క్యారీ బ్యాగ్ అనేది ఒక భూతంలో చూస్తున్నాం. క్యారీ బ్యాగ్ బ్రాండ్ చేస్తే సరిపోతుందని ఒక ఆలోచన తప్ప ప్రజలు వేరే ఆలోచన లేదు. కేవలం క్యారీ బ్యాగే కాదు, ఏ ఒక కవర్ సరే మన నిత్యం ఇంటికెళ్ళిన వస్తువుల్లో కిరాణా షాపుల్లో కానీ ఫ్యాన్సీ కొట్టులో కానీ కొని ప్రతి కవర్ కూడా అది రీసైకిల్ అవ్వదని నేను తెలియజేస్తున్నాను. మన భీమవరం ప్రజలు ఒక రోజు వాడితే ఎంత వస్తుందో మనకి తెలుసు. అది సుమారు ఒక 6 రోజులకి టన్నుల కింద ఆ కవర్లో వస్తుందని నేను తెలియజేస్తున్నాను. శనివారం ఈ సస్సా ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. 16 కార్యక్రమాలు చేశాము. అలాగే దీని తర్వాత కంటిన్యూగా లాస్ట్ మంత్ అంటే గత నెల 23వ తేదీ నుంచి మనకు ఈ రోజు వరకు దీన్ని ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక ఆపరేషన్ లాగా స్టార్ట్ చేసి స్పెషల్ డ్రైవ్ గా స్టార్ట్ చేసి మనం ఈ పట్టణంలో నిర్వహించడం జరిగింది.
దీనిలో ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇక్కడ ముందు ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రముఖులే అంతా ఇక్కడ ఉన్నారు. మీ అందరి సహకారంతో మన పట్టణంలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ప్రజల్లో కూడా మార్పు రావాలి. పెరుగుతున్నటువంటి ఈ గార్బేజ్ డిస్పోజల్ ఎలా చేయాలి, కాలుష్యం ఎలా ఉంది, వీటన్నిటి గురించి ప్రజలు తెలుసుకోవాలి. ఒకప్పుడు ఇంత కాలుష్యం కానీ ఇంత చెత్త ఉత్పత్తి కానీ లేదు. దీనివల్ల రోజు రోజుకు వ్యాధులు బారిన పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని మీద అవగాహన కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, రంగసాయి గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు, నాకు పేరు తెలియదు, అందరు ప్రముఖులు అందరూ కూడా ఈ నెల రోజులు పూర్తిగా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ప్రత్యేకంగా ఏంటంటే నేను స్పీచ్ ఇచ్చేదే లేదు. ముఖ్యంగా ఈ రోజు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి మీ అందరినీ సన్మానించుకోవడం అనేది ఈ రోజు యాక్చువల్ ముఖ్యమైన కార్యక్రమం. అయితే దీన్ని కంటిన్యూగా తీసుకెళ్తూ ఉండాలి. మన పట్టణంలో ప్రజలందరికీ అవగాహన అనేది కలగాలి. జేపీ రోడ్డు కానీ ఉండి రోడ్డు కానీ చూసినట్టయితే రాత్రి 10 గంటల తర్వాత చూస్తే మొత్తం రోడ్ అంతా చెత్తే ఉంటుంది. అంత ఉండాల్సిన అవసరం ఏంటి? మార్నింగ్ మనకు యాక్చువల్గా బండి వస్తుంది. ఆ బండి వచ్చినప్పుడు డబ్బాలు పెట్టుకుని బండికి సరిపోదు, కానీ రోడ్ అంతా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంటి టౌన్ అంతా ఎలా ఉంది. కాబట్టి ప్రజల్లో అవగాహన రావాలి. ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసినట్లయితే అసలు వచ్చే చెత్త చాలా వరకు తగ్గిపోతుంది. మున్సిపాలిటీ వారు తలపెట్టిన కార్యక్రమానికి మేము ఉన్నాం, మా వాకర్స్ ఉంది, వాకర్స్ అసోసియేషన్ మేము ఉన్నాం అని చెప్పేసి ప్రతి రోజు కూడా 30 రోజులు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్ని దేవస్థానాలు, బస్ స్టాండ్ కానించి, రైల్వే స్టేషన్ కానించి మొత్తం అన్ని కూడా మన రంగసాయి గారు, నాకు భీమవరం అంటే తెలియదు, భీమవరం మొత్తం చూపించారు ఆయన. అన్ని వీధులు కూడా తుడిపించారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో అవకాశం సభ్యులందరినీ కూడా ఆయన తీసుకొచ్చి మాకు అందరికి కూడా ఇవన్నీ చూపించడం అనేటువంటిది, ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడటం, మేము మీరు పడ్డ కష్టం నేను నిజంగా చెప్పాలంటే కనుక మనం మెచ్చుకోవాల్సింది మున్సిపల్ సిబ్బంది కన్నా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చాలా గొప్ప వాళ్ళు చేసే కార్యక్రమం. మేము వాళ్ళతోటి ప్రతిరోజు 30 రోజులు మేము ప్రయాణం చేసాం. చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు వెలగట్లేనిది. వాళ్ళందరికీ శిరస్సు నమస్కారం. అందరం ఈ మన స్వచ్ఛంద సంబంధ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మన భారతదేశం శుభ్రంగా ఉండాలి అంటే మనలోనే ఉంది. మన పరిసరాలు మనమే శుభ్రపరచుకోవాలి. ఎన్నో రోగాలకి కమిట్మెంట్ అయి ఉండేవాళ్ళం. అలాంటిది ఈ రోజున మన పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎంతో బాగుంటుంది. యజ్ఞంలాగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలోని ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కలిగించడమే దీని ఉద్దేశం. నేను ముఖ్యంగా మహిళలకి చెప్పాలనుకుంటున్నాను, మన ఇల్లు శుభ్రం చేసుకుని ఆ చెత్త అంతా బయట వేయడం కాదు. మున్సిపాలిటీ సిబ్బంది వారు మన ఇంటి ముందుకే వచ్చి ఎంతో సేవలు చేస్తూ మనకి సహకరిస్తున్నారు. వాళ్ళకి మనం చెత్త అందివ్వాలి, డ్రైనేజీలో వేయకూడదు. తద్వారా అందులోని వ్యర్థ పదార్థాల ద్వారా దోమలు, అన్ని చేసి దోమలు వృద్ధి చెందుతాయి. తద్వారా రోగాలు వస్తాయి. మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగమై మనం క్లీన్ గా ఉండడం అనేది దీని ఉద్దేశం. ఎక్కడ పెట్టినా కూడా నీరు కలిపి, ఆహారం కలిపి, వాయు కాలుష్యం అన్నిట్లో కూడా ఉంది. దీన్ని నివారించి మనం రాబోయే తరానికి మంచి ఆరోగ్యం ఇవ్వాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈ రోజు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి వారం ఒక థీమ్ తోటి ముందుకెళ్తున్నాం. జలధార, జలహారతి. కాశీలో గాని, గయలో గాని, అయోధ్యలో గాని మరి ప్రతినిత్యం గంగాహారతి చేస్తూ ఉన్నారు. మన యొక్క నీటి విలువ తెలియచేయడానికి. మన పంచ ప్రాణాల్లో, పంచభూతాల్లో ఏదైతే ముఖ్యమైందో అలాంటి జలాన్ని మనం నిత్యం శుద్ధిగా ఉంచుకున్నట్టయితే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో అని అనుకుంటే ఫస్ట్ మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఎప్పుడైతే మన పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో మనం శుభ్రంగా ఉంటాం. మనం శుభ్రంగా ఉన్న రోజుని మనకి మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచన ఎప్పుడైతే కలిగిందో మన కుటుంబానికి మనం మంచి చేస్తాం. కుటుంబానికి మంచి చేసిన రోజున ఆ రాష్ట్రానికి, ఆ ప్రదేశానికి, ఆ దేశానికి కూడా మంచి. అధికారులు, ప్రజలు కూడా మమేకమైతే సమాజం చాలా అభివృద్ధిలో ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఆరోగ్యప్రదమైన కార్యక్రమం కాబట్టి నిరంతరం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇవాళ మున్సిపాలిటీ వారు చేస్తున్నటువంటి దాంట్లో వాకర్స్ అసోసియేషన్, శ్రీ విజ్ఞాన వేదిక, ఇలా కొన్ని సంస్థలన్నీ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రేపటి నుంచి కూడా మనం నిరంతరం కూడా మన వీధుల్లో, కనీసం మన వీధుల్లో అసలు మనం శుభ్రం చేసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి.